Hi all and welcome to Cute Mom's Daughter. Welcome to Cute Mom's Daughter. యాక్చువల్గా మాకు ఇవాళ ఒక చిన్న వ్లాగ్ చేద్దాం అనిపించింది. ఎందుకు అంటే క్లైమేట్ చాలా బాగుంది. ఇవాళ నేను జస్ట్ ఇట్లా కొంచెము ఆఫీస్లో లాగౌట్ అయ్యి జస్ట్ అట్లా రెస్ట్ తీసుకున్నాను. ఇవాళ మార్నింగ్ పొద్దున్నే లేచాను. వర్క్ కూడా చాలా ఎర్లీగా స్టార్ట్ చేశాను. సో చాలా తొందరగా వర్క్ ఫినిష్ చేశాను. రెస్ట్ తీసుకొని ఏంటి ఏంటి ఊపుతున్నా ఏంటి ఓకే. సో రెస్ట్ తీసుకొని అట్లా బయటికి లేచి టీ తాగుదామని చూసేసరికి అసలు క్లైమేట్ అంతా మారిపోయింది. చాలా బాగుంది ఇప్పుడు క్లైమేట్, చల్లగా అయిపోయింది. చూడండి మీకు చూపిస్తా. పైన ఆకాశంలో మబ్బులు చూసారా ఎలా ఉంది? వర్షం పడేటట్టు ఉందన్నమాట. సో ఇలాంటి టైంలో ఇలా చక్కగా బయటకు వచ్చి మీకు ఇవాళ ఏంటంటే కెనడాలో నార్మల్గా పార్క్స్ ఎలా ఉంటాయి చూపిద్దామని అనుకుంటున్నాం. అంటే మొన్న ఒక పార్క్ చూసారు, అదేంటి డెంటోనియా పార్క్. చూడండి. కానీ ఈ డొనోరా పార్క్ ఏంటంటే ఇవన్నీ కమ్యూనిటీ పార్క్స్ అనమాట. నార్మల్గా ప్రతి కమ్యూనిటీకి ఒక వెరీ క్లోజ్ బై ఖచ్చితంగా ఒక పార్క్ ఉంటుంది. సో అలా మాకు జస్ట్ విత్ ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ 100 meters ఆర్ 150 meters పార్క్ ఉంది. 100 meters కొంచెం గట్టిగా మాట్లాడు. అంతే 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 ఉంది. వాళ్ళు ఇండియా నుంచి చూస్తున్నారు, కెనడా నుంచి మాట్లాడుతున్నావు. కానీ ఇక్కడ నుంచి మాట్లాడితే కొంచెం వినిపించేస్తుంది. అలా అని నేను గట్టిగా మాట్లాడితే అందరూ కొట్టరు. ఓకే, అది సో బేసికల్లీ అలా జరుగుతుంది అనమాట. సో అది మా ఇల్లు వెనకాల. జస్ట్ ఇప్పుడే బయలుదేరి బయటకు వచ్చాము. ఇంకా 3 or 5 seconds లో మనం పార్క్ చేరుకుంటాం. చూసాను నా స్పీడ్ ఎంత. స్పీడ్ అయితే బాగుంటుంది, ఈజీగానే తొందరగా వెళ్ళగలం. సో ఇప్పుడు మనం ఇప్పుడు డొనారా పార్క్ వచ్చేసాం. అది ఇప్పుడు ఇది తిరిగితే వచ్చేస్తుంది. రండి. సో ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ స్వింగ్స్, పైకి ఎక్కేది, చిన్నపిల్లల స్వింగ్స్. ఇక్కడ కొన్ని బార్స్ ఉంటాయి, మంకీ బార్స్ అని. అవి నేను ఎలా చేస్తా అవన్నీ నాన్న రికార్డ్ చేస్తారు. సో ఎలా చేస్తే నువ్వు చూసేది. ప్లీజ్ సీ దిస్ వీడియో ఫుల్లీ. మీకు చాలా నచ్చుద్ది ఈ వీడియో. కెమెరా అదేది మైక్ ఏది. సో మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇవి చూసారా, ఇవి వుడ్స్ కానీ చూసారా చిప్స్ లాగా. అందుకే దీన్ని చిప్స్ అని. కింద పడితే పడకుండా దెబ్బ తగలకుండా ఉండడానికి ఇది పెట్టారు. సో అలా
ఉయ్యాల చూసారు కదా, ఈ ఉయ్యాల 2 years 3 years పిల్లలు కూడా యూజ్ చేస్తారు. అందుకే వాళ్ళకి సేఫ్టీ గురించి ఒక చైర్ లాగా బాస్కెట్ లాంటిది పడిపోకుండా. చూడండి ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ చక్కగా. కానీ ఇక్కడ ఎవరు కేర్ తీసుకున్నట్లేరు సరిగ్గా, అందుకే వాడిపోయినాయి. అండ్ ఎండ కూడా చాలా ఉన్నట్టుంది. ఇవి చూడడానికి లావెండర్స్ లా ఉన్నాయి కానీ లావెండర్ కాదు. కానీ బాగుంది. ఇవి సన్ఫ్లవర్స్ లా ఉన్నాయి కానీ సన్ఫ్లవర్స్ కాదా? వావ్ బ్యూటిఫుల్. యా, సో ఇవి చూస్తున్నారు కదా, ఇవి చూడడానికి డెఫినెట్ మనకు లావెండర్ లాగే ఉంటాయి కానీ అది లావెండర్ కాదు. చూస్తే అసలు ఏమాత్రం స్మెల్ లేదు. లావెండర్ మీకు చాలా మంచి స్మెల్ వస్తుంది కదా. యా, లావెండర్ అలానే ఉంటుంది కానీ మంచి స్మెల్ వస్తుంది. ఇవన్నీ ఏమిటో తెలియదు, ఇవన్నీ ఏంటో రకరకాలు ఈ చిన్ని చిన్ని పూలు ఉంటాయి. ఇవి చూడడానికి ఇలా ఉన్నాయి కదా కానీ ఇవి ఎంత చిన్న చిన్న పూలు అంటే చూడండి. కనిపిస్తుందా మీకు? ఇవి అలాంటివే కానీ డిఫరెంట్గా ఉంటాయి. చూసారా, ఇలా పార్క్ వస్తే బాగుంటుంది. మంచి మంచి వ్యూస్ అవి కనిపిస్తుంటాయి. అది ఎక్స్పీరియన్స్ ఉండాలి దేనికైనా అదే. సో ఇట్లా పిల్లలందరూ వచ్చి మంచిగా ఆడుకుంటుంటారు. చిన్న పార్కే కానీ బాగుంటుంది. అండ్ వింటర్లో అయితే మేము వింటర్లో కూడా చూసాం కదా ఈ పార్క్. వింటర్లో అయితే ఇదంతా స్నోతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ యాక్చువల్గా కొంచెం ఇది కొంచెం లోయలాగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు వీడియోలో మీకు అంత ఎక్కువ కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ బేసికలీ ఇది లోయలాగా ఉంటుంది అనమాట, స్లైడ్ అవుతూ ఉంటుంది. సో వింటర్లో మేము వచ్చినప్పుడు ఇదంతా స్నో ఉండే. అండ్ ఇక్కడ వింటర్లో స్నోలో స్లైడర్స్ ఉంటాయి, స్నో బోర్డ్స్ లాంటివి స్లైడర్స్ ఉంటాయి. అవి తెచ్చుకొని అదిగో అక్కడ పైనుంచి జింగమని జారేవాళ్ళు ఇక్కడికి వెళ్ళేవాళ్ళు, మళ్ళీ ఇటు నుంచి జారి జింగమని అట్లా వెళ్ళేవాళ్ళు. అలా ఆడుకుంటారు. ఇంకా ఇదంతా ఆ తర్వాత అంతా కొంచెం క్రీక్కి కలుస్తుంది అనుకుంటా. అది కొంచెము అడవిలాగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉంది. వింటర్లో అసలు ఒక్క చెట్టుకి ఒక్క ఆకు ఉండదు ఎక్సెప్ట్ ఫర్ దోస్. అక్కడ మీకు క్రిస్మస్ ట్రీస్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఆ క్రిస్మస్ ట్రీస్ తప్పించి మిగతా ఏ చెట్టుకు కూడా ఒక్కటంటే ఒక్క ఆకు ఉండదు. సో అప్పుడు ఇంత గుబురు గుబురుగా ఇంత చీకటి చీకటిగా ఉండదు, అంతా ఓపెన్ చేసినట్టు అన్నీ కనిపిస్తాయి. సరే ఇప్పుడు వెదర్ అయితే చూపిస్తాను మీకు, చూడండి ఎంత బాగుందో ఇవాళ. సరే ఆకాశంలో మబ్బులు వచ్చేసి మంచిగా చాలా బాగుంది వెదరు. అబ్బా అబ్బా బాబా, బ్యూటిఫుల్ వెదర్. ఇట్లా సో మా హృదయమో అక్కడ ఆడుకుంటుంది పిల్లలతోటి. అది నేను జాగ్రత్త దగ్గర నుంచి చూపెట్టలేకపోతున్నాను ఎందుకంటే వేరే పిల్లలు కూడా ఉన్నారు. ఇక్కడ ప్రైవసీకి చాలా ప్రయారిటీ ఇస్తారనమాట. అలా మనము ఎవరిని పడితే వాళ్ళని వీడియోలో క్యాప్చర్ చేయకూడదు. సో అందుకే దగ్గరికి వెళ్ళి నేను వీడియో తీయట్లేదు. స్పెషల్లీ పార్క్స్ అదే మనం బయట అంటే. సో ఇదండి పార్క్. సో ఇలానే ప్రతి కమ్యూనిటీ దగ్గర ప్రతి చోట ఏదో ఒక చిన్న పార్క్ ఉంటుంది అనమాట పిల్లలు ఆడుకోవడానికి. సో
సో అదే మేము ఇవాళ మీకు చూపిద్దాం అనుకున్నాం. ఇది అనమాట పార్క్ మాది. సో ఇలాంటివి ప్రతి చోట ఉంటుంది కమ్యూనిటీ పార్క్స్ అనేవి. అండ్ ఇక్కడ పిల్లలకి లేదంటే ఆడవాళ్ళకి వచ్చి కూర్చుంటారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు, పార్టీ చేసుకుంటారు, స్నాక్స్ తెచ్చుకుంటారు. ఎస్పెషల్లీ సమ్మర్లో మంచిగా స్నాక్స్ తెచ్చుకొని అందరు కూర్చొని ఒక పార్టీ చేసుకొని అప్పుడు మనం ఏం వీడియో తీసామంటే వారి ప్రైవసీ పోతుంది. సో అలా అనమాట. కాలం కదా బాగా ఉంటాయి పురుగులు, కింద కూర్చోగలం కానీ చిన్న చిన్న బగ్స్ వస్తాయి, మళ్ళీ అదొక ప్రాబ్లం. అందుకే అంతే. తర్వాత వింటర్ అయితే ఏది కనిపిదు, ఒక బగ్ ఉండదు, ఒక పురుగు ఉండదు, ఏది ఉండదు, మనిషి కూడా ఉండడు. అంతే. అప్పుడు వ్యూ బాగుంటుంది, వ్యూ మాత్రమే బాగుంటుంది, మిగతా ఏం బాగోదు. మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే కింద కమెంట్స్లో రాయండి. మేము త్వరలో ఒక వీసాది కూడా చేస్తాము. ఇక్కడ వీసా ప్రాసెస్ ఎలా ఉంటుందో మా ఎక్స్పీరియన్స్ చెప్తాము. అలా అన్నమాట. అలా ఇక్కడ ఎలాంటివి పెడతారు కదా యూట్యూబ్లో కమెంట్స్. 2025లో కెనడాకి రావచ్చా క్వశ్చన్ మార్క్, మేము పెడతాం అలానే. అది రావచ్చా అంటే మనం ఎక్స్పీరియన్స్, ఇప్పుడు చాలామంది వచ్చి ఉండి ఆల్రెడీ పిఆర్ ఉన్న వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తారు. ఇప్పుడు మనకి జస్ట్ వీసాలో వచ్చిన వాళ్ళకి వేరే ఎక్స్పీరియన్స్. సినారియో వైజ్ మేము చెప్తాము. వన్ ఆన్సర్, ఓకే రావచ్చు రాకూడదు, అంత బాగుంది అంత బాగాలేదు, అలా ఒక వన్ ఆన్సర్ ఉండదు. Depending on everybody's situation, everybody's scenario, situation changes. సో దాన్ని బట్టి మీకు కెనడాకి రావచ్చు రాకూడదు, నచ్చుతుంది నచ్చదు అన్నవి చాలా ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాం, పెద్ద వీడియో. మాకు కూడా ఇలా చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ అయ్యింది అన్నమాట. మా ట్విస్ట్లు ఒక ట్విస్ట్ అయ్యేసరికి ఇంకో ట్విస్ట్ రెడీగా ఉంటుంది మాకు. సో ఆ ట్విస్ట్లతో సహా మేము చెప్తాము. సో ఆ డీటెయిల్డ్ వీడియో వస్తుంది త్వరలోనే అంటే 1-2 weeks లో మేము ఖచ్చితంగా తీస్తాము. వీడియో రావాలంటే మీరు ఏం చేయాలి? సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రాదు. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఇట్లా వీడియో వదిలిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు ఎక్కడ ఉన్నా, బాత్రూమ్ లో ఉన్నా సరే వచ్చేస్తుంది. అంతే. సరే అన్నమాట. ఇవాల్టికి బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు క్యూట్ మామ్స్ డాటర్. సో రోజు ఇలాంటి వీడియోలు వదులుతాం, చూడండి మీరు కూడా. వదులుతాం మీరు పట్టేసుకోవాలి, మేము వదిలిన వెంటనే పట్టుకోవాలి.